హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు నార్మల్ బ్లౌజు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. 2x2 దండి. ఇదైతే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను నేను. ఫస్ట్ హ్యాండ్స్ హెమ్మింగ్ చేసేలాగా మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాము. దీనికి ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ తోటి స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫస్టే 2 జాయింట్స్ కట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఫ్రంట్ సైడు ఎదురెదురుగా రావాలి, ఈ బ్యాక్ సైడ్ పెట్టినా ఎదురెదురుగా రావాలి మనకి. అందుకని ఇది ముందు మనం కట్ చేయకుండా స్టిచ్ వేసేసామంటే 2 ఒకే వైపుకి వస్తాయి. ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసేసుకున్నాం. ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే జాయిన్ చేస్తాను. ఇవి 4 షేప్ బెల్ట్లు అయితే వచ్చాయి. మనం ఈ లోపలికి ఇంకో ఎక్స్ట్రా షేప్ బెల్ట్లు అయితే వేసుకోవాలి. కొంచెం స్టిఫ్గా ఉంటుంది, దలసరిగా ఉంటుంది. ఇవి 2 వేసుకోకూడదు. ఇలా లోపలికే కాబట్టి మనకి ఆపోజిట్ కలర్ వేరే ఏది ఉన్నా పర్లేదు. ఇలా పెట్టుకొని ఇది రైట్ సైడ్ కదా, దీన్ని ఇలా కిందకి పెట్టుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్స్ వచ్చినట్టు మనకి పైకి. ఇది ఎటువైపు అయినా ఒకలాగే ఉంది కాబట్టి మనకు అంతగా తెలియట్లేదు. రైట్ సైడ్ రాంగ్ సైడ్ డిజైన్ వచ్చినాయి అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలా అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఈ బ్లౌజ్కి ఇలా ఉంది కదా అని ఇంకో బ్లౌజ్కి ఇలానే స్టిచ్ చేయాలా అంటే ఉండదు, దానికి మారిపోద్ది. అందుకే ఏ బ్లౌజ్ది ఆ బ్లౌజ్ వరకే చూసుకోవాలి మీరు. నా బ్లౌజ్ కటింగ్ తీసుకెళ్ళి ఇంకో దాంట్లోకి ఇంకోటి హ్యాండ్స్ తీసుకొచ్చి ఇందులో ఇలా చెప్పారు కదా అనేసి అలా ఆలోచించకూడదు. ఆ కటింగ్ ఫాలో అయ్యారంటే అదే అవ్వాలి, లేదు ఇది ఫాలో అవుతే దీన్నే మెజర్ చేసుకోవాలి, కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా రాంగ్ సైడ్కి పైకి పెట్టుకొని రైట్ సైడ్ అయితే లోపలికి పెట్టేసి దీన్ని కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదా, దీన్ని ఒక పార్ట్ని తీసుకొని ఇలాగా రివర్స్ చేసుకోవాలి. ఇలా గోరుతో అనుకుంటే మనకి నీట్గా వస్తుంది. దీన్ని ఇలాగా ఈ ఎక్స్ట్రా పీస్ లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలాగ వేసుకోవాలి, ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇది కూడా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. దీన్ని కూడా అలానే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసేసుకున్నాక ఇది ఒకదానిపైన ఒకటి పెట్టుకొని కరెక్ట్ మెజర్మెంట్ 2 ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మనం జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు అవ్వచ్చు. అందుకని ఒకసారి ఇలా మెజర్ చేసుకోవాలి. ఆ జాకెట్ ఆది బ్లౌజ్తో కూడా ఒకసారి మనం ఇలా చూసుకోవాలి. మళ్ళీ ఇలా చూసుకుంటే చూసారు కదా, ఇక్కడ దగ్గర 3/4 ఇంచు పైనే వచ్చేసింది. మనకు కావాల్సింది మనం ఎంతైతే స్టిచ్చింగ్లో వేసుకుంటామో అంత మాత్రమే మనం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. మనం ఇలా అయితే 2 సమానంగా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఉక్స్ పట్టీ వైపు, ఇలా కొంచెం క్రాస్ తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఇలా అయితే మనం ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. ఇది అతికేటప్పుడు మీకు అర్థమవుద్ది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుము పట్టి జాయింట్ చేస్తాం. ఇలా అయితే జాయింట్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసేసుకోవాలి దీనిపైన. ఇప్పుడు ఇది రైట్ సైడ్ పైకి పెట్టేసి దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఇలాగా లోపలికి దీన్ని ఎలా అయితే పైకి లోపలికి అనేసి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ నడుము పట్టీ మీద.
ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పెద్ద స్టిచ్ అయితే పెట్టుకొని ఒకటి వేసేసుకోవాలి దీనిపైన. ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత దీన్ని విప్పేయాలి మళ్ళీ. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. డాట్స్ కోసం అయితే మనం ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇది ఇటువైపుని కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి లోపలికి. ఈ డాట్ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచు మార్జిన్ తోటి స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. అది మనం ఇక్కడ మిషన్ ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనం టేప్తో ఏమో మెజర్ చేసుకో అవసరం లేదు, ఇక్కడ వరకు వేసుకుంటే మనకైతే సరిపోతుంది. ఇది ఎంత అంటే 3.5 4 లోపు వస్తుంది. ఒక 15 ఇంచెస్ వరకు అయితే ఈ డాట్ సరిపోద్ది. ఇలా అయితే వేసేసుకున్నాను కదా, దీనిపైనే ఇంకా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుంటాను. కూడా ఒక డాట్ అయితే నేను వేసేసుకున్నాను. 2 వైపులా అయితే మనం డాట్స్ వేసేసుకున్నాము. బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ స్టేప్ డాట్స్ అయితే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇది రైట్ సైడు, ఇటువైపున కూడా ఇది మనకి రైట్ సైడ్. ఇప్పుడు మనం లోపల రాంగ్ సైడ్ నుంచి డాట్స్ అయితే వేసుకోవాలి. 2.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాం, కట్స్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ 2 టక్స్ కలిసే వరకు కలిసేలా 2 టక్స్ కలిసేలా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపై నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఎంత పెట్టుకోవాలి? 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి మనం. ఇలా 2.5కి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచెస్ మార్జిన్ తోటి అయితే మనం వేసుకోవాలి. 1/2 ఇంచెస్కి ఇలా వేసుకొని అటువైపు కూడా 2.5 లెంత్ వేసేయాలి. ఇలా 2.5కి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూడోది ఆటోమేటిక్గా ఇక్కడ చంక వైపున మనకి ఇలా ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఇలా తీసుకొని వేసుకోవాలి. ఇది కూడా ఒక 1/2 ఇంచెస్ మార్జిన్ తోటే వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచెస్ మార్జిన్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 4 లేదా 4.5 మనం ఈ లెంత్ అయితే చూసుకోవాలి. ఈ లెంత్ మనకి 2 ఇంచెస్కి ఉండేలా చూసుకొని అయితే వేసేసుకోవాలి. ఇలా షేప్లో రావాలి, సూదిగా లేకుండా. ఇంకోటి కూడా మనం ఇలాగే డాట్స్ వేసేసుకోవాలి. చేయలేదు, ఒకసారి చూసుకోవాలి. ఇలా అయితే మనకి సమానంగా వచ్చేయాలి. ఇప్పుడైతే దీనికి షేప్ బెల్ట్ జాయింట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రెడీ చేసుకున్న దాన్ని ఒక పార్ట్ని అయితే తీసుకొని ఇది షేప్ బెల్ట్ని కింద వేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే పైన పెట్టాలి. ఇలా ఇలా క్రాస్గా తీసుకున్నాం కదా, ఈ క్రాస్గా తీసుకున్న దగ్గరికి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడి నుంచి ఇదే 1/2 ఇంచు మార్జిన్ తోటి అయితే మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దీనిపై నుంచి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా అయితే జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రా ఉండేలానే మనం కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని. అది ఎక్స్ట్రా అయిందంటే కట్ చేసేసుకోవచ్చు, తక్కువ అయిందంటే మళ్ళీ ముక్కలు ఇవి జాయింట్ చేసుకోవాలి. అందుకని ఇలాగైతే తీసుకొని ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసేస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా కిందకి పెట్టుకొని ఈ షేప్ బెల్ట్ని ఇప్పుడు పైకి పెట్టాలి.
హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి అలానే స్టిచ్ వేసేసుకోవాలి. ఒక్కొక్క స్టిచ్చే వేసాను షేప్ బెల్ట్కి. ఇప్పుడు మనం ఇవి రెండు ఇలాగా ఎదురెదురుగా పెట్టుకొని కరెక్ట్గా ఉన్నాయో లేదో లెంత్ చూసుకోవాలి. హుక్స్ పట్టి అయితే కరెక్ట్గా ఉంది. ఈ సైడ్ వైపును కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఇవి రెండు కూడా సమానంగానే వచ్చాయి. ఒకసారి బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్స్కి చూసుకోవాలి. కరెక్ట్గా సైడ్ జాయింట్లు మరి మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఉండాలి కదా, అదైతే ఒకసారి చూసుకోవాలి. ఇలా అయితే పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం మిగిలింది మనకి కరెక్ట్గా మనం ఎలా స్టిచ్ ఇది ఆ జాకెట్ ఎలా అయితే ఉందో అలానే వచ్చింది కాబట్టి ఓకే. నెక్ కూడా ఒకసారి చూసేసుకోవాలి. సరిపోయింది మనకి. ఇంకా దీనికి రెండో స్టిచ్ అయితే వేసేసుకుందాం షేప్ బెల్ట్. ఇది మనం బ్యాక్ నెక్కి నెక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, అందులో పీసు ఇదైతే సరిపోద్ది మనకి రెండింటికి కూడా. ఈ రెండు సెంటర్కి ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇది కింద పెట్టేసి ఈ పీస్ని ఈ ఫ్రంట్ పార్ట్ని దీనిపైన పెట్టాలి. ఇలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి అయితే మనం స్టిచ్ చేసేయాలి. ఇలా అయితే స్టిచ్ చేసుకొని ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసేయాలి. దీన్ని ఈ పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ పట్టిని పైకి అయితే తీసేసుకొని దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇంకో ఫోల్డింగ్ ఈ స్టిచ్చింగ్ పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ కార్నర్ పై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకొని పావు ఇంచ్ గ్యాప్ తోటి ఇటువైపు ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇంకో పార్టీకి పట్టీ అయితే రెడీ చేశాను. ఇది హుక్స్ పట్టీకి కూడా ఈ పట్టీ పీస్ని అయితే కిందే ఉంచాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే పైన వేసి స్టిచ్ వేయాలి. ఇలా దీనిపైన పట్టీ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ వేసుకోవాలి. ఇలా సగం వరకు వేసుకొని ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్కి ఒక పావు ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. మధ్యలో రెండు కట్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. మనం పట్టీ కదా, లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు స్టిఫ్గా లేకుండా మనకి బాగా తిరుగుతుంది. ఇప్పుడు ఈ పట్టీని కూడా ఇలా రివర్స్ చేసి దీనిపైన నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ లోపలికి ఇంకో ఫోల్డింగ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇది హుక్స్ పట్టీకి మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేయాలి. దీన్ని చేసేసి కార్నర్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసేస్తున్నాం కదా, హుక్స్ పట్టీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి రెండు ఒకసారి చూసుకోవాలి. మనకి ఫ్రంట్ అయితే ఇలా రెడీ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేయాలి. షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. తీసుకొని ఇలా రివర్స్లో పైకి వేసుకోవాలి. అంటే రైట్ సైడు బ్యాక్ పార్ట్ రైట్ సైడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు ఒకవైపుకి లోపలికి ఉండాలి. ఇలా వేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా మనం ఖర్చు కోసం, హాఫ్ ఇంచ్ తోటి స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇంకో స్టిచ్ వేసుకునేటప్పుడు చంక వైపు సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని నెక్ వైపు మాత్రం ఒక పావు ఇంచ్కి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా అయితే వేసుకోవాలి. భుజాలు జారకుండా ఉంటాయి. షోల్డర్ జాయింట్స్ అయితే చేసేసాను కదా,
ఇంకా మనకి మెడపట్టి వేసుకోవాలి. ఈ మెడపట్టికి అయితే నేను జాయింట్ చేసేసాను. ఇలా అయితే క్రాస్ ముక్కలు కట్ చేసేసుకొని నేను పట్టీకి అయితే జాయింట్ చేసేసుకున్నాను మొత్తం. దీన్ని ఇప్పుడు మనం ఇదేంటంటే ఫ్రంట్ స్టార్ నెక్ వచ్చింది కదా, బ్యాక్ రౌండ్ నెక్ వచ్చింది. ఇలా అయితే స్టార్ నెక్ వచ్చింది కదా మనకి. దీనికోసం మనం ఈ మెడపట్టీని ఒకవైపున ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, దీనికి ఒకవైపున మనం స్టార్ నెక్కి అయితే ఎలాగా పలక మెడకి చేసుకుంటామో అలాగా చిన్న ఫోల్డింగ్ వేసుకొని దానిపైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒక 30 ఇంచ్ వరకు ఉంచుకొని ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే మెడపట్టిని స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఎక్స్ట్రాని కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాం. ఉక్స్ పట్టీ వైపు నుంచి ఇలాగా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చుతోటి స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు స్టిచ్ వేసుకొని ఈ మూల ఉంది కదా స్టార్ వైపు, ఈ మూల ఒక లైన్ ఇలా వేసుకోండి. అంటే మనకి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ రాకపోతే మనకి ఇక్కడ ఇలా స్టార్ లాగా రాదనమాట నెక్. ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడికి స్టిచ్చింగ్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత సూది కిందకి దించుకొని ఇలా సైడ్కి అయితే తిప్పుకోవాలి. ఇలాగా తిప్పుకొని మళ్ళీ అప్పుడు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎప్పుడు షోల్డర్ది బ్యాక్ నెక్ వైపుకే ఫోల్డ్ అయ్యి ఉండాలి. షోల్డర్ ఖర్చు ఉంది కదా, ఇది వెనక వైపుకే ఉండాలి. అలా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు అయితే వేసుకున్నాం కదా, ఇది బ్యాక్ వైపు రౌండ్ తిరుగుతుంది కదా. ఇక్కడ ఈ రౌండ్ తిరిగే వైపు కూడా మనం దీంతో చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడైతే రౌండ్ తిరుగుతుంది కదా, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఒక 2-3 పెట్టుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ ఏం పెట్టుకోని అవసరం లేదు. స్ట్రైట్గా ఉన్న వైపు అవసరం ఉండదు, రౌండ్ షేప్ తిరిగే దగ్గరే పెట్టుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ వేసిన తర్వాత ఇటువైపును కూడా ఇలానే మనం క్రాస్గా ఒక లైన్ వేసుకొని మార్కింగ్ ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఈ క్రాస్ల దగ్గర ఇలా క్రాస్గా తిరిగే వైపు మనం ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. ఈ రౌండ్ దగ్గర కూడా కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకొని దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. ఈ క్లాత్ పైన వేసుకోవాలి, బ్లౌజ్ పైన వేసుకోకూడదు. ఇలా వేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా సూది కిందకి దించుకొని మళ్ళీ దీన్ని ఇలా సైడ్కి చేసుకొని చక్కగా ఇలా నీట్గా అనుకొని మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా, దీనికి మనం హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే వస్తుంది అనమాట మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ అతికేద్దాము. ఇప్పుడు ఈ షోల్డర్ పార్ట్ ఉంది కదా, మనం హ్యాండ్ పొడవు ఈ షోల్డర్ దగ్గరికి రావాలి. ఇది రైట్ అండ్ రాంగ్ రైట్ రాంగ్ ఎటువైపో చూసుకోవాలి. రాంగ్ సైడ్ అయితే మనకి ఈ పైకి రావాలి, రైట్ సైడ్ కిందకు ఉండాలి. అప్పుడు స్టిచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కదా, ఈ బ్యాక్ వైపు మనం ఇది వస్తుంది. ఫ్రంట్ వైపు మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, లోతు తీసుకొని ఫ్రంట్ వైపు అయితే ఇది రావాలన్నమాట. కరెక్ట్గా ఇది సెంటర్ పాయింట్. ఈ టక్స్ ఇచ్చింది ఈ షోల్డర్ దగ్గరికి పెట్టుకొని ఇలాగా మనం నెక్ ఇలాగా ఈ హ్యాండ్స్ అయితే ఇలా చూసుకుంటూ కవర్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకైతే ఇక్కడ కొంచెం తగ్గింది, పర్వాలేదండి, సైడ్ జాయింట్స్లోకి వెళ్ళిపోద్ది.
మరి 1 ఇంచ్ కంటే 1 ఇంచ్ అలా ఉంటే ముక్క మనం క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇది 1/2 ఇంచే కాబట్టి పర్వాలేదు. 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయితే వేసేసాం కదా, దీనిపైన డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ హ్యాండ్ జాయింట్ అయితే అయిపోయింది. ఇటువైపు హ్యాండ్ కూడా అలానే జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకున్నాము. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం 1 ఇంచ్కి అయితే టక్స్ ఇచ్చుకున్నాం కదా ఫోల్డింగ్కి, మనం చేతికుట్లు వేసుకునేలాగా దాన్ని అక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ కోసం వేసుకున్న 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని మనం ఇది ఇలాగే పెడితే ఇలా లూజ్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారి మనం మిషన్కి ఇలా అనుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ మడత ఇలాగే ఫోల్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్స్ చేసేసుకుందాం. సైడ్ జాయింట్స్ మనకి హ్యాండ్ లూజ్ అయితే 12.5 వచ్చింది. ఈ సగం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, 6.25 అయితే రావాలి. ఇలా 6.25ని మనం మెజర్ చేసుకోవాలి. చూసారుగా, ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. దీని నుంచి మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అది బ్లౌజ్ అయితే తీసుకొని మనం సైడ్ జాయింట్ లూజ్ అయితే చూసుకోవాలి. ఆర్మ్ లూజ్ అయితే చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా వేసేసుకొని బ్లౌజ్ని ఈ బ్లౌజ్ తోటి షోల్డర్ దగ్గర నుంచి ఇలాగే చూసుకోవాలి. మనకు కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి దీనికి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని దానిపైన స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర అయితే మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ఖర్చు మార్కింగ్ చేసుకొని ఇలా 2 ఇంచెస్ ఖర్చుకి అయితే మార్కింగ్ చేసుకొని ఇదే లైన్ డ్రా చేసుకుంటూ ఇక్కడ స్టిచ్ వేసుకున్నాం కదా, అక్కడ వరకు స్ట్రైట్గా లైన్ వేయాలి. మనకి ఎప్పుడైతే ఈ స్ట్రైట్ లైన్ వస్తుందో మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి. లేదు అని అంటే మాత్రం ఏదో ఒక తేడా వస్తుంది. ఇలా అయితే జాయింట్ చేసేసుకున్నాం కదా, ఇంకో వైపును కూడా ఇలానే జాయింట్ చేసేయాలి. ఇటువైపు కూడా జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకొని మనం ఒకసారి నడుములు చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే మనకి ఇంకా లూజ్ ఉంది. ఇది మనం సైడ్ జాయింట్లో కవర్ చేసేసుకోవాలి. ఇలా కాజా పట్టి వదిలేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి వైపు మనకి ఒక 1/4 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది. దీన్ని మనం జాయింట్ చేసేస్తే సరిపోతుంది. ఇలా అయితే 1/4 ఇంచ్ నుంచి మనం ఈ చంక వైపు మనం అందులో అయితే ఎక్స్ట్రా చేయకూడదు. అక్కడి నుంచి ఇలాగైతే కలిపేసుకోవాలి. మనం ఇప్పుడు మెజర్ చేసుకుందాం, సరిపోతుంది మనకి. ఇప్పుడైతే మనకు కరెక్ట్గా సరిపోయింది. ఈ సైడ్ ఒక 3 కుట్లు అయితే వేసేసుకుంటే మనకు బ్లౌజ్ రెడీ అయిపోద్ది. మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా చక్కగా మనం కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ప్రతి ఒక్కటి మెజర్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాం అంటే కరెక్ట్గా వస్తుందండి. ఏదైనా అయితే ఏమన్నా చిన్న చిన్న లూజు టైటు అయినా ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. మనం ఇలా అయితే స్టిచ్ వేసేసుకోవాలి బ్లౌజు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.